సార్ మరో ప్రపంచ యుద్ధం అమెరికా వర్సెస్ చైనా. యా నిన్న మొన్న వాళ్ళు 250 ఏళ్ల వార్షికోత్సవం సంస్థాపన 250 ఏళ్ళు అయిందని వాళ్ళు జరుపుకుంటున్నారు. ఆ సందర్భంలో ట్రంప్ మాట్లాడారు, రకరకాల వేడుకల్లో మాట్లాడారు. హఠాత్తుగా ఆయన కమ్యూనిజం అతిపెద్ద శత్రువు అని ప్రకటించాడు. కమ్యూనిజం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది, కమ్యూనిజానికి కాలం చెల్లిపోయింది, కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకొని వేలాడుతున్నారు, అది ఇదని అపహాస్యం చేశారు, ఎవరిని పట్టించుకోనక్కర్లేదన్నారు. హఠాత్తుగా కమ్యూనిజం ప్రధాన శత్రువులాగా ఎందుకు కనపడింది ట్రంప్ గారికి? ఆ మాట చెప్పాలని ఆయన ఎందుకు భావించారు? పెద్ద ప్రశ్న కదా. నిజంగా ఇది ఒక సైద్ధాంతికంగా రాజకీయంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే హఠాత్తుగా అసలు ఇప్పటికే అంతరించిపోయిందన్న కమ్యూనిజం ప్రపంచానికి ప్రథమ శత్రువుగా ఉంది అని ట్రంప్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? పోతే ట్రంప్ దాడి చేసినవన్నీ ఇస్లామిక్ దేశాలు ఇప్పటివరకు ఇరాన్తో సహా. మరి ఇస్లామిక్ టెర్రరిజం, ఇస్లామోఫోబియా దీంతో నడుస్తున్న వాళ్ళు ఎందుకు హఠాత్తుగా మళ్ళీ కమ్యూనిజం అన్న దాని వైపు వచ్చారు? అంటే రెండు విషయాలు తెలుస్తాయి. చాలామంది ఎండ్ ఆఫ్ హిస్టరీ అని, ఇంకా సిద్ధాంతాల కాలం చెల్లింది అది ఇది అన్నారు. కానీ ఇప్పటికి కూడా కమ్యూనిజం అన్నది ఆ భావం ట్రంప్ను భావమే కాదు, కారణం కూడా ఉంది, భయపెడుతుంది. రెండవది న్యూయార్క్ మేయర్గా మమ్దాని అనే సోషలిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి రావటం. ఇప్పుడు ఉప ఎన్నిక మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి అమెరికా పార్లమెంట్కు. సో మధ్యంతర ఎన్నికల్లో ఇది నినాదంగా ఉంటుంది ట్రంప్కు. ఏమాత్రం ఉదారవాదులు, లిబరల్స్, ఎవరు డెమోక్రాట్స్ ఎవరు రాకుండా ఉండటం కోసం కమ్యూనిజం అనే బూచిని ఆయన మళ్ళీ పైకి తీస్తున్నారు. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇదే సమయంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ 105వ వార్షికోత్సవం జరిగింది. 100 ఇయర్స్ అయింది, 105 ఇయర్స్. చాలా భారీ ఎత్తున జరిపి షీ జిన్పింగ్ వాళ్ళ అధ్యక్షుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆయన చైనా ప్రపంచ శాంతి కోసం అండగా ఉంటుంది, మీకేం భయం లేదు, మేము గట్టిగా ఉన్నాము, మా దగ్గర ఆయుధాలు, మా దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మేము ప్రపంచ శాంతిని వాడడానికి ఉపయోగిస్తుందని ఇంకొకరి మీద ఉపయోగించాము. అమెరికా లేదా కొన్ని ఆధిపత్య దేశాలు ఈ మధ్య చేసినవి కొంచెం ముప్పుగా ఉన్నాయి, వాటిని మేము అడ్డుకుంటాము. సాంకేతిక రంగంలో మేము వేసే ప్రతి అడుగు ప్రపంచానికి కొంత రక్షణగా ఉంటుందని. ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు రెండు అగ్రరాజ్యాలు యుఎస్ఎస్ఆర్ అన్న పరిస్థితి పోయి ఇప్పుడు యుఎస్ఏ చైనా. అది చాలా స్పష్టంగా వాళ్ళు 250 ఏళ్ళు జరుపుకుని ఉంటే వీళ్ళు 105 ఏళ్ళు జరుపుకొని చాలా గర్వంగా ఒక మహాశక్తిగా ఉన్నామని. చాలా ఆశ్చర్యకరంగా ఈ రెండు అగ్రరాజ్యాల సిద్ధాంతం తెచ్చింది కూడా ట్రంపే. ఆయన మొన్న చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు G7, G5 అన్నట్టుగా G2 అనే ఒక కొత్త పదం వాడాడు. G2 బిగ్ 2 లాగా, G2లో ఇది రెండోది. చైనా వాళ్ళు నిజాన్ని దాన్ని ఒప్పుకోలేదు. కానీ కాబట్టి ఒక పెద్ద ఘర్షణ చైనా యొక్క ఏఐలో చైనా, దీన్ని న్యూక్లియర్ దానిలో చైనా, ఇప్పుడు ఇరాన్ వార్ ఒక దీని మీద ఈరోజు చైనాలో దీంతో పాటు అంటే తెలుసుకోవడం ఇప్పుడు జనానికి అవసరం అని చెప్తున్నాను నేను. ఏ విండో ఇంటూ హౌ చైనా సీస్ ది వరల్డ్ ఇన్ డిజార్డర్ అని, అంటే డిజార్డర్లో ఉన్న ప్రపంచాన్ని చైనా ఎలా చూస్తుందని వాళ్ళు ఒక పాలసీ సెషన్ పెట్టారు. హిందూ రిపోర్టర్ దానికి అటెండ్ అయ్యి పాలసీ ఇది రాశారు. హౌ చైనా చూస్తుందంటే ఇరాన్ వారితో అమెరికా బలహీనమైంది అనేది నిస్సందేహం.